వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుర్భాగ్యాలను ప్రసాదించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయి సంతోషకరంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ 2024వ సంవత్సరం మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 2024వ సంవత్సరంలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి అంటే జన్మరాహు యొక్క దోషం ఉన్నది, గురుబలం తగ్గిపోతూ ఉన్నది. అయితే ఒక ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటి అంటే మే నెల 1వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఈ రాశి వారికి గురుబలం ఉంటుంది. అదొక్కటే చాలా అదృష్టంగా చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ సగం సంవత్సరం కదండి, మే నెల అంటే 5వ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ 4 నెలలు పూర్తిగా గురుబలం ఉంటుంది. అది ఒకటే అదృష్టం. ఆ గురుబలం తగ్గిపోతే మళ్ళా 2 ఏళ్ల వరకు గురుబలం ఉండదు. జన్మరాహు, దీని తర్వాత వ్యయరాహు, అంటే 3 ఏళ్ల వరకు రాహు పీడే, మరి ఏలినాటి శని. ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా మీనరాశికి ప్రతికూలంగానే ఉన్నాయి. జాతకంలో దశాంతర్దశల గనక యోగిస్తూ ఉంటే అసలు ఈ గోచారం గురించి మీరు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. అసలు గోచారంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఉండనివ్వండి, జాతకంలో గనక దశలు బాగుంటే దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాతకంలో దశలు బాగా లేకపోతే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏప్రిల్ వరకు గురుబలం ఉన్నంత వరకు రాజయోగప్రదంగానే ఉంటుంది. అడపాదడపా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అధిగమించగలిగేటువంటి శక్తి ఆర్థికంగాను, మనోధైర్యంగాను, లేదా మానసికంగాను, శారీరకంగాను గురుడు ప్రసాదిస్తారు. అటు ఆర్థికంగా సమస్యల్ని అధిగమించేలాగా, అంటే మానసికమైన దృఢత్వాన్ని, శారీరక పటుత్వాన్ని కూడా గురుడు ఇచ్చేస్తారు. కాబట్టి సమస్యలు ఎన్ని వచ్చినా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారు. మరి నేనుండో గురుడు మారిపోతారు. అంత క్లేశం, అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు. అంటే గురుబలం పోతే ఐశ్వర్యం తగ్గిపోతూ ఉంటుందన్నాడు. ఎలాగా? స్వయం కృతాపరాధాల వల్ల మాత్రమే. మరలా ఇది ఎవడో వచ్చి పాడు చేయడు. కేవలం మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీ యొక్క ఆయుర్దాయము, మీ యొక్క భాగ్యము, మీ ఆరోగ్యము కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నాడు. వ్యయంలో శని ఉన్నారు, ఏలినాటి శని పట్టుకుంది. మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశస్థానగే శనవు. మరి రాహు జన్మంలో ఉంటేను ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగ పీడనం అర్ధహానిర్మహా కష్టం జన్మస్థానగతో పని. ఎటు చూసినా ఒకటే మాట, డబ్బు పరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతానం మీ మాట విననటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్థానచలనం కనబడుతూ ఉన్నది. అలాగే వ్యయ ప్రయాసలకు లోనే అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అబ్బో భయపెట్టేస్తున్నారండి. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, మంచి అయితే మంచి, చెడైతే చెడు, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేటువంటి శక్తి, ఆ మనస్తత్వం ఉండాలి, ఆ గొప్పదనం ఉండాలి. అంతేగాని అబ్బో ఈయన చెడుగా చెప్తున్నాడు రా అంటే నాకు మీ మీద ఏం కక్ష ఉండదు కదా. నాకు మీ మీద ఏం కక్ష ఉంటుంది? మీనరాశి వాళ్ళకి చెడు చెప్పాలి అనేటువంటి కక్ష నాకు ఉండదు. అలాగే ఈ రాశికి పాజిటివ్గా చెప్పాలి అన్న థాట్, ఇంటెన్షన్ నాకు ఉండవు. ఒకటి, జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశమే. మీనరాశిలో మా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మాకు బంధువులు ఉండొచ్చు, ఆత్మీయులు ఉండొచ్చు, ఎవరైనా సరే ఎవరు మెప్పుగోరి కూడా నేను చెప్పను. బాగాలేదు అంతే, దాన్ని మనం మార్చలేము. నేనేం పెద్ద దేవుణ్ణి కాదు కదా, బాగా లేకపోతే నేనేం మార్చేయలేను కదా. పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళే వాళ్ళ పదవుల్లో లేకుండా పోయారు కదా. మరి నేనెంత? నేను చేసేది స్తోత్రమే. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంతే. మీన రాశి వారికి గ్రహస్థితి కొద్దిగా తప్పుకుంటోంది కాబట్టి మే దగ్గర నుండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ప్రారంభం చేస్తే రాహు యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలన్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే చక్కగా ఆ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంటుంది. రాహు పిశాచ బాధ తగ్గిపోతుంది. క్రమశిక్షణ ఉంటే ఏలినాటి శని ఏమి చేయదు. చెప్పులేసుకోకుండా నడుస్తూ ఉండాలి. రోజులో కనీసం కొంతసేపు అయినా సరే. ఉదయాన్నే నిద్ర లేవాలి, పగలస్తమానం పడుకోకూడదు. ఇప్పుడు కూడా చక్కగా ఏదైనా ఆధ్యాత్మిక చింతనో లేదా మీరు చేసేటువంటి ఉద్యోగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఇలా ఉంటే ఆ పీడ తగ్గుతుంది. అలాగే గురుబలం పెరగాలి అంటే ఖచ్చితంగా
దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని తీసుకురావాలి, ఇంట్లో పెట్టుకోవాలి, ఉత్తర గోడకు పెట్టుకోవాలి, ప్రతిరోజు 10 నిమిషాలు చూడమన్నాడు. చూస్తే దోషాలన్నీ పోతాయి. ఎందుకు ఇందులో ఒకటి నేను ఫలితాలు ఎందుకు చెప్పడం లేదు అంటే మరి అది ఏదో చెడు ఫలితాలు చెప్తూ ఉన్నట్టు ఉంటుంది. అందువలనే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచనే చేస్తున్నాను. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగం మారేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార విస్తరణ చేసేటప్పుడు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మొత్తం ఈజీ మనీ కోసం పాకులాడకండి. అంటే తొందరగా డబ్బు వచ్చేటువంటిది ఏది కూడా ఈ రాశి వారికి వర్కౌట్ అవ్వదు. అది బెట్టింగ్లో, స్టాక్ మార్కెట్టో, జోదమా ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు. దానివల్లే అప్పుల పాలైపోతారు. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఇస్తే వెనక్కి రాదు. అలాగే ఎవ్వరి మీద నిందారోపణలు చేయకండి. మీరే సెంటర్ ఆఫ్ పాయింట్గా నిల్చోబెట్టి మీరే అన్నారని చెప్తారు, నీలాప నిందలు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎక్కడా కూడా సాక్షి సంతకాలు ఎవరి మీద కూడా మీరు నమ్మకం పెట్టి మీరు మధ్యవర్తిత్వం చేయకండి, దెబ్బతింటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపించినప్పుడు జాతకాలు చూపించుకోండి, అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. మిగతా వాటి అన్నిటికీ కూడా భగవంతుడు మీ వెన్నంటే ఉన్నాడు. మరీ ముఖ్యంగా మే వరకు గురుబలమే ఉంది కాబట్టి ఇక భయపడాల్సిన పరిస్థితి లేవు. మీకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు మంచి నిదానంగా ముందుకు పోండి. ఎప్పుడూ కూడా అతి విశ్వాసం పనికిరాదు. దానివల్ల ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరంలో షష్ఠి తిథి వచ్చింది. అది శుక్లపక్షమా కృష్ణపక్షమా పక్కన పెడితే షష్ఠి వచ్చింది అంటే సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలి. మినపప్పు దానం ఇవ్వాలి ఆ రోజు. ఏ రోజైనా సరే, అది మంగళవారమా బుధవారమా మనకు అనవసరం. షష్ఠి ఆ రోజు దానం ఇవ్వాలి. శని త్రయోదశి వచ్చింది అంటే ఖచ్చితంగా శనేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. అలాగే మాస శివరాత్రి వచ్చింది అంటే ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఈ 3 వ్రతాలు నియమబద్ధంగా ఆచరించండి. ఖచ్చితంగా గ్రహదోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు చేసుకోదగితే, ప్రతిరోజు మీకు చెప్పాను దక్షిణామూర్తి చిత్రపటాన్ని తీసుకురండి అని, ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని గనక చదవగలిగితే ఈ గ్రహదోషాలు ఏవి కూడా బాధించవు. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తూ ఉండండి, ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాన్ని పొందగలరు.